అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. కార్యాలయంలో నూతన భవనాలను సీఎం పరిశీలించారు. శిక్షణ తరగతులు, లైబ్రరీ, వసతి కోసం నిర్మించిన బ్లాక్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆదివారం నుంచి నెల 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆ దేశంలోని అధునాతన యూనివర్సిటీలో బోధనా పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం చేయాలని రోడ్ షోలు నిర్వహించనున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఇందులో దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించనున్నారు. ఏపీ గూగుల్ రావడం చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా అరసివిల్లిలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. బ్రాండ్ ఏపీ పేరు వైసీపీ నేతలు నాశనం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులని అభివృద్ధి చేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం సిద్ధాపురం గ్రామంలో 30 లక్షలతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అలాగే గుమ్మలూరు, అప్పారావుపేటలో రహదారి నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన చేశారు. ఆగిపోయిన పెదకాపువరం, గడపవరం, పెదకాపువరం, పాములపర్రు రహదారి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ భవిష్యత్తు ప్రజల మంచి కోసమేనని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. జగన్ చెత్త పన్ను వేసి కూటమి ప్రభుత్వానికి చెత్తను కోట్ల రూపాయల్లో టన్నుల్లో అప్పచెప్తే కూటమి ప్రభుత్వం చెత్తను తరలించి కనిపించకుండా చేసిందన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. సూపర్ జీఎస్టీ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పలు దుకాణాలు, ట్రాక్టర్ షోరూంలకు వెళ్లి తగ్గిన జీఎస్టీ పన్నుల గురించి ప్రజలకు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వాలు చేసిన మంచిని ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మొలకల చెరువు ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం ఘటనలో విచారణ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సిట్ విచారణ తప్పుదోవ పట్టించేలా వైసీపీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విశాఖ జిల్లా సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతు పనులను పురాతన విధానంలో పూర్తి చేశామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. పైకప్పు లీకేజీల నివారణ ప్రాజెక్టు పనులు పూర్తయిన సందర్భంగా గంటా శ్రీనివాస్ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్నారు. పూణేకు చెందిన వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ 5 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పనులను నిర్దేశించిన గడువు కంటే ముందుగానే పూర్తి చేసిందని తెలిపారు. బెండకాయ, జిగురు, కరక్కాయ తదితర పదార్థాల మిశ్రమాన్ని ఆలయ పైకప్పు మీద పూసి సహజసిద్ధమైన రీతిలో లీకేజీలు నివారించామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో సీఎం చంద్రబాబు, లోకేష్ సంపదను సృష్టించడంతో పాటు వాటి ఫలాలను రాష్ట్రం మొత్తం సమానంగా అందేలా చర్యలు చేపడుతున్నామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం గ్రామంలో 7 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే మద్దిపాటి ప్రారంభించారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుందని, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేస్తున్న ప్రతి కార్యక్రమానికి ప్రజలు కూడా సహకారం అందించాలని ఎమ్మెల్యే మద్దిపాటి కోరారు. బాపట్ల జిల్లా అద్దంకిపట్నంలోని కాకానిపాలెం జడ్పీ హైస్కూల్లో 356 మంది విద్యార్థులకు మంత్రి గోటిపాటి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం సైకిల్ తొక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థి దశ నుంచి సైకిల్ తొక్కడం శరీరానికి మంచి వ్యాయామం అన్నారు. స్కూల్లో విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందన్నారు. కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో ప్రతి 3వ శనివారం ప్రభుత్వం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ ఆఫీస్ నుండి పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో మొక్కను నాటారు. స్వచ్ఛ దివాళీ, శుభ దివాళీ పేరుతో లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాలుష్యం, ప్లాస్టిక్ రహిత చీరాలగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. ఏపీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ఉద్యోగ సంఘాల చర్చలు ముగిశాయి. ఆర్థికేతర అంశాలపై చర్చ జరిగింది. మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. గతంలో ఉన్న ఏరియర్స్ ఇవ్వాలని కోరామన్నారు. 2018, 19 డిఏలు చెల్లించాలని కోరినట్లు తెలిపారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో పీఆర్సీపై త్రిసభ్య కమిటీ వేయాలన్నారు. హెల్త్ కార్డులను సిస్టమైజ్ చేయమని కోరినట్లు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. హెల్త్ కార్డుల ద్వారా క్వాలిటీ సర్వీసులు ఇచ్చేలా చూడాలన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో అడ్వాన్స్ దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. బాణసంచా కాలుస్తూ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి అతిథులకు విందు ఏర్పాటు చేశారు.
మరోసారి అడ్డంగా దొరికిపోయారు వైసీపీ నేత జోగి రమేష్. నకిలీ మద్యం కేసులో ఏవన్గా ఉన్న జనార్దన్ రావు, జోగి రమేష్ మధ్య లింకులు బయటపడుతున్నాయి. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావుతో జోగి రమేష్ ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. నకిలీ మద్యం తయారీ నిందితులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జోగి ఫోటో వైరల్ అవుతోంది. కాగా మొన్న వాంగ్మూలం, నిన్న వాట్సాప్ చాట్, నేడు ఫోటోలు బయటికి రావడంతో మరిన్ని లింకులు వెలుగులోకి వస్తున్నాయి. పథకాల విషయంలో అలసత్వం వద్దంటూ అధికారులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా కొందరు అధికారులు పనితీరులో మార్పు రావడం లేదన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డు పేరు తేవద్దని, ఇప్పటికైనా అలసత్వం వీడాలంటూ సీఎం రేవంత్ సూచించారు. బీసీ బంద్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంబర్పేట్ చౌరస్తా దగ్గర నిర్వహించిన ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. బంద్ విజయవంతమైందని, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కున్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదన్నారు. కుల సర్వే చేశాం, జీవో ఇచ్చాం, బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలోనే ప్రధాని మోదీ కలుస్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగా 42%తో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 31 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేయగా, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య హరిత నామినేషన్ దాఖలు చేశారు. 6 రోజుల్లో 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు వేశారు. ఈ నెల 21తో నామినేషన్ల స్వీకరణ ముగినుంది. రేపటి నుంచి వరుసగా 2 రోజులు సెలవులు కావడంతో నామినేషన్లకు మంగళవారం ఒక్కరోజే గడువు మిగిలింది. బీజేపీకి ఒక మతాన్ని అంటగట్టడం కరెక్ట్ కాదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన సంజీవిని స్వరం కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు స్వధర్మ సమభావన, హైందవ ధర్మం నిత్యనూతనం అనేది బీజేపీ నినాదమని స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తామని మాధవ్ తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. మొగలయ్య ఇంటి సమస్య, కంటి చికిత్స బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇటీవల కేటీఆర్ను కలిసిన మొగలయ్య గత ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమి విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తన కంటి చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. తన భూమిని కాపాడి తమ కుటుంబానికి అండగా నిలబడాలని కేటీఆర్ను మొగలయ్య విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో మాట్లాడి భూమి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని అఖిల భారత యాదవ్ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ సౌగాని కొమరయ్య యాదవ్ అన్నారు. ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా కొమరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా యాదవులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందాలని కొమరయ్య ఆకాంక్షించారు. ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే యువకులు రాజకీయ అవగాహన కోసం నిర్వహించే శిక్షణ తరగతుల్లో పాల్గొని శిక్షణ పొందాలని సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బీసీ బంద్ కు మద్దతుగా ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీని అడ్డుకుంటోందని, అలాంటప్పుడు ర్యాలీకి ఎలా వస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వనపర్తి జిల్లా అమరచింతలో బీసీ బంద్లో ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ జెండాలను తీసేయాలని కాంగ్రెస్ వామపక్షాలు డిమాండ్ చేశాయి. కుదరదని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడంతో కాంగ్రెస్ వామపక్షాలు బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి 2 వర్గాలను చెదరగొట్టారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వామపక్షాలు వేర్వేరుగా ధర్నా చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 2000 మందికి కంటి వైద్య పరీక్షలు చేయించి ఉచితంగా మందులు, కళ్లజోళ్లు అందజేశారు. అర్చకులపై అసభ్య పదజాలంతో దూషించిన చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని అర్చక ఉద్యోగ జేఏసీ ధూపదీప నైవేద్య అర్చక రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులపై పాలకవర్గం చైర్మన్ ముండయ్య అసభ్య పదజాలంతో దూషించారంటూ అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అర్చకులు కార్యనిర్వహణ అధికారి సదయ్యకు వినతి పత్రం అందజేశారు. ముండయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సతీసాయి జిల్లా బాలుడు సాంఘిక సంక్షేమ హాస్టల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టల్లో ఉన్న సమస్యలు, మెనూ ప్రకారం అందించాల్సిన భోజనం గురించి విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి నిద్ర చేశారు. హాస్టల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ లో ఉన్నతాధికారులు నిద్రిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ లో విద్యార్థుల సమస్యలు తెలుసుకోవచ్చని సూచించారు.
తరచూ విద్యుత్ షాకులతో పల్లెల్లో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని, దీనిపై విద్యుత్ అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా కోస్గి మండలం చింతకుంట గ్రామంలోని బీసీ కాలనీ వాసుల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దేవాలయం సమీపంలో చిన్నపిల్లలకు సైతం అందేంత ఎత్తులో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో ఉన్న కోళ్ల ఫారాలను తొలగించాలంటూ 300 కుటుంబాలు రోడ్డెక్కాయి. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే కోళ్ల ఫారాలను తొలగించాలంటూ ఎంఆర్ఓ, ఎంపీడీఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోళ్ల ఫారం వలన వచ్చే దుర్వాసనతో పాటు ఈగలు, దోమల వల్ల నిత్యం అనారోగ్యం పాలవుతున్నామన్నారు. 15 ఏళ్ల క్రితం చిన్న షెడ్డులో ప్రారంభించిన కోళ్ల ఫారం ఇప్పుడు 20 షెడ్డుల్లో శానిటేషన్ లేకుండా నిర్వహిస్తున్నారని, వెంటనే కోళ్ల ఫారాన్ని తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరగిరిలోని కృష్ణానదిలో వెట్టి చాకరీ చేస్తున్న 14 మంది వలస కార్మికులకు విముక్తి కలిగింది. నేషనల్ ఆదివాసీ సాలిడారిటరీ కౌన్సిల్ మానవ అక్రమ రవాణా సంస్థ, కొల్లాపూర్ పోలీసులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు చెందిన 14 మంది బాండెడ్ లేబర్ను గుర్తించి వారిని స్వస్థలాలకు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగా భోజనం పెట్టకుండా తిడుతూ కొట్టి పనిచేస్తున్నారని, చెరువులో చేపలు పట్టాలని చెప్పి తీసుకొచ్చి నదిలో పట్టిస్తున్నారని కార్మికులు వాపోయారు. వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించిన అధికారులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై రాజమండ్రి రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన పలు ఇంటర్వ్యూలో హిందూ దేవీ దేవతలను విమర్శిస్తూ వారిని హేళనగా మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూ గ్రంథాలు, ఇండియన్ ఆర్మీపై ఆర్జీవీ అనుచితంగా మాట్లాడారని రాజమండ్రికి చెందిన రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద ఆర్జీవీతో పాటు ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన యాంకర్పై కూడా కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా మాన్కాపూర్లో దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ అకల్ మహాజన్, ఉట్నూరు అదనపు ఎస్పీ కాజల్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి గుస్సాడీలతో పాటు దండారి సభ్యులు, గ్రామస్తులు సంప్రదాయ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ అఖిల్, ఏఎస్పీ కాజల్ సింగ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీలతో కలిసి నృత్యాలు చేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని భావితరాలు గుర్తుపెట్టుకోవాలని ఎస్పీ అఖిల్ తెలిపారు. శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి బాసర పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. విజయయాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న పీఠాధిపతికి బాసర సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఆలయ పండితులు, పీఠాధిపతి భారతీ స్వామి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు, భక్తులు మంగళ వాయిద్యాల నడుమ స్వామీజీకి స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పర్యటనలో పీఠాధిపతి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వనున్నారు. అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీ నుంచి 3 శాటిలైట్ల లాంచ్ చేశారు. వాతావరణం, ఓజోన్ పొర వివరాలు, ఇతర అంశాలను ఈ శాటిలైట్లు అందించనున్నాయి. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు శాటిలైట్లు తయారు చేశారు. శాటిలైట్ లాంచ్ను కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, యూనివర్సిటీ యాజమాన్య ప్రతినిధులు పరిశీలించారు. ఇస్రో సహకారంతో శాటిలైట్ను లాంచ్ చేశారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ నామరూపాలు లేకుండా పోతోంది. కీలక నేత లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీలోని కమిటీలు కూడా లొంగుబాటుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 20న లొంగిపోతున్నట్లు గరియాబంద్ మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేసింది. ఉదంతి ఏరియా కమిటీ సునీల్ పేరుతో లేఖ విడుదలైంది. గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం రేపిన తిరుపతిరావు హత్య కేసులో నిందితుడిని పోలీసులు రోడ్డుపై నడిపించారు. నిందితుడు సుబ్బారావును ఘటనా స్థలానికి తీసుకువెళ్లిన పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల్లో ధైర్యం, భరోసా కల్పించేందుకు నిందితుడిని రోడ్డుపై నడిపించామని పోలీసులు చెబుతున్నారు. లిక్కర్ టెండర్లో తన అదృష్టం పరీక్షించుకోవడానికి వెళ్లిన ఓ హోటల్ యజమానికి దురదృష్టం ఎదురైంది. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో రాజు అనే హోటల్ యజమాని టెండర్ చలానా తీయడానికి బ్యాంకు నుంచి 2,20,000 నగదు డ్రా చేశాడు. పక్క బ్యాంకులో మరో 50,000 తీసుకునేందుకు వెళ్తుండగా నగదు ఉన్న బ్యాగ్ను గుర్తు తెలియని వ్యక్తి కాపు కాసి మరీ ఎత్తుకెళ్లాడు. దీంతో హోటల్ యజమాని లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్లో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు 20 తులాల బంగారం, 1/2 కిలో వెండి, 5,000 నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంజగుట్ట నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఓ ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. పార్క్ చేసిన బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ భేటీ అయ్యారు.
బీహార్లో ఎన్నికలకు సంబంధించి ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కాగా బీహార్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సీట్ల పంపకాలను పూర్తి చేసి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మరోవైపు ఇండియా కూటమి నేతల సీట్ల పంచాయతీ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. ఈ తరుణంలో లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నవంబర్ 14న దీపావళి చేసుకుంటామని అన్నారు. ఎన్డీఏలో సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఖరారు విషయంలో ఎన్ని ఊహాగానాలు వచ్చినా అన్ని సజావుగా జరుగుతాయి అని పదే పదే చెప్తున్నానని అన్నారు. మహాగఠబంధన్ ఒక గందరగోళ కూటమన్నారు. చరిత్రాత్మక విజయం దిశగా ఎన్డీఏ ముందుకెళ్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయం చిన్న సంఘటన కాదని నిరూపించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మన ప్రత్యర్థులు ఇకపై బ్రహ్మోస్ నుండి తప్పించుకోలేరని దేశ నమ్మకంగా ఉందని అన్నారు. లక్నో ఏరోస్పేస్ యూనిట్ ఉత్పత్తి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు మొదటి బ్యాచ్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. భారతదేశం తన కలలను నిజం చేసుకునే శక్తి కలిగి ఉందని, భవిష్యత్ తరాలకు సందేశం పంపడానికి ఇది గర్వకారణమైన క్షణమన్నారు. విజయం మన అలవాటుగా మారిందన్నారు. పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్కి అందుబాటులో ఉందన్నారు. ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొందని కేంద్ర మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన దీపావళి కానుక అని అన్నారు. జీఎస్టీ డబుల్ ధమాకాతో మోదీ దేశ ప్రజల ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొచ్చారని పీయూష్ గోయల్ అన్నారు. జీఎస్టీ సంస్కరణలు అన్ని రంగాల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చాయని, వీటితో దేశంలోని అన్ని రంగాలు లాభపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల దేశంలో కొనుగోళ్లు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సెప్టెంబర్ 22న తీసుకొచ్చిన సంస్కరణల వల్ల వినియోగదారుల్లో కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పన్ను తగ్గింపులు చేపట్టామన్నారు. అందువల్లే వినియోగదారులు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. దసరా సమయంలో ప్రజలు రికార్డు స్థాయిలో చేసిన కొనుగోళ్ల ద్వారా సంస్కరణల ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. బెంగళూరు రోడ్ల పరిస్థితిపై మాటల యుద్ధం ముదురుతోంది. బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యంగ్యంగా బదులిచ్చారు. మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయొచ్చన్నారు. ఆమె ఉచ్చడిగితే ఆ గుంతలు పూడ్చేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రధాన పూజారిగా ఈడీ ప్రసాద్ ఎంపికయ్యారు. పాండలం రాజ కుటుంబానికి చెందిన కశ్యప వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శబరిమల మేల్సంతి డ్రా ద్వారా ఈడీ ప్రసాద్ ఎంపిక జరిగింది. ప్రస్తుతం ఆరేశ్వరం శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో ప్రసాద్ పూజారిగా చేస్తున్నారు. తనకి ఈ అవకాశం రావడంపై ఈడీ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. భరణ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా బలంగా ఉన్న భాగస్వామికి విడాకుల తర్వాత భరణం ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి సమృద్ధిగా ఉంటే జీవనాధారం కింద భరణం మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్ మథురాలోని బంకీ బిహార్ ఆలయ భాండాగారం తెరుచుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 54 ఏళ్ల తర్వాత ఆలయ భాండాగారం తెరిచారు. న్యాయ పరిపాలనా అధికారుల సమక్షంలో ఆలయాన్ని పరిశీలించారు. 4 గోస్వాములకు అనుమతిచ్చారు. గదిలో ఏముందో అధికారులు బయటపెట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అపార్ట్మెంట్ లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు కేటాయించింది కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు అత్యంత వేగంగా సహాయక చర్యలను చేపట్టారు. దేశవ్యాప్తంగా దీపావళి శోభ సంతరించుకుంది. పండుగ కోసం జనం సొంతూళ్ల బాట పట్టారు. తమిళనాడులోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మధురైలోని షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. వీధులన్నీ జనసంద్రంగా మారాయి. లాంగ్ వీకెండ్ రావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ గ్రామాలకు వెళ్తున్నారు.